హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి ఒక అప్డేట్ ఉంది. సో వీడియోలో వెళ్ళక ముందు ప్లీజ్ అండి, చాలామంది వీడియో అనేది చూస్తున్నారు బట్ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయట్లేరు. సో ఈ అప్డేట్ ఏంటంటే, ఒక జిల్లాలో వచ్చేసి మనకి అప్పట్లో కట్టిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇయ్యాలి అనేసి డిసైడ్ చేశారు. సో జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు వచ్చే 10 డేస్లో ఏదైతే ఉందో మనకి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అనేవి L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిజంగానే వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లులు అయితే అవసరం ఉందో, లైక్ చాలా పువర్ వాళ్ళకి, సో ఇప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ అనేది వాళ్ళకి శాంక్షన్ చేయాలి అనేసి డిసైడ్ చేశారు. సో ఇంకొకటి ఏంటంటే, మనకి 2018లో వచ్చేసి కేసీఆర్ గారు 4000 డబుల్ బెడ్రూమ్లు అనేవి శాంక్షన్ చేశారు. సో ఇప్పుడు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత, ఇంకా అన్నీ ప్రాపర్గా వ్యాలిడేట్ అయిన తర్వాతనే మనకి L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అనేది ఇస్తారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, చాలామంది వీడియో అనేది చూస్తున్నారు బట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేరండి. సో మీకు ఇంద్రమ్మ రిలేటెడ్ ఎటువంటి అప్డేట్స్ రావాలన్నా మీరు నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక మీకు ఏ జిల్లాలో అనేది మనకి ఇంద్రమ్మ రిలేటెడ్ ఇల్లు అనేది శాంక్షన్ చేసిన లిస్ట్ అనేది వచ్చినా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.